నీకు అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేయటం బాగా తెలుసు కదా. తనతో ఏదో ఒక అబద్ధం చెప్పి ఉదయాన్నే వెళ్ళిపో. ఏమైంది వీడికి? చూడరా. అదే నాకు అర్థం కావట్లేదు. సురు తప్పి పడిపోయి ఉండదు. ఆ చెయ్యి కొట్టుకుంటుందిరా. చేతిలో పేపర్ ఉంది సార్. నువ్వు చూడరా. అయ్యా, సర్వజనులకి సాష్టాంగ నమస్కారము. నా పేరు పేరమ్మ. నాకు డబ్బు రోగం ఉంది. డబ్బు రోగం ఏందిరా? ఆగండి, చదువుతున్నాను కదా. డబ్బు రోగం అంటే అదొక మూర్ఛ రోగం లాంటిది. పేరమ్మని డబ్బులు ఇవ్వమని ఎవరైనా అడిగితే మూర్ఛ వచ్చి సుహు తప్పి పడిపోతాది. కాబట్టి పీరమ్మ ఏమి తిన్నా డబ్బులు అడగకుండా వదిలేయాల్సిందిగా సకల జనులకి మనవి. ఇట్లు పీరమ్మ, కేరప్ మిత్రమండలి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? భయం ఎందుకు? నేను డబ్బు రోగానికి స్పెషలిస్ట్ ని కదా. అట్ల కాడిని బాగా కాల్చుకొని తీసుకురా. పేరమ్మ వీపు మీద కాలుద్దాం. డబ్బు రోగం వదిలిపోద్ది. అలాగే సార్, తీసుకొస్తాను. వామో వద్దు, చూస్తేనే భయపడిపోతాను అల్లుళ్ళు. మరి డబ్బు రోగం ఎలా వదులుతుంది అత్తయ్య? అది అంత ఉత్తుత్తిని అల్లుడు. మరి బిల్లు సంగతి ఏం చేద్దాం? బిల్లు బిల్లు. అరే, సీఎం గారు వస్తుండారు. నమస్కారం సీఎం గారు. సార్ పారిపోతా ఉంది సార్. వేద్దావా? దాని దగ్గర డబ్బులు కాదు, దాన్ని పట్టుకుని హోటల్ తీసుకురా. లేకపోతే నీ ఉద్యోగం ఊస్టింగే. పా. అలాగే సార్. అత్తో ఆగత్తా, అత్తో ఆగత్తా, అత్తో. అత్తో ఆగత్తా. लक्ष्मी क्षीर समुद्र राजतनया श्रीरंगधामेश्वरी दासीभूत समस्त देववनिता పాతికేళ్ల సంసారంలో మా భార్యాభర్తల మధ్య ఈ రోజు వరకు ఎన్ని వచ్చినా కడుపులో పెట్టుకుని బతుకుతున్నాం. ఇప్పుడు నీ మూలంగా మా మధ్య మనస్పర్ధలు వచ్చేలా ఉన్నాయి. కలరీ లైవా?
ఇంతవరకు మన ఊళ్ళో ఇలాంటి ముగ్గు ఎవ్వరూ వేయలేదు. అంత బాగుంది తెలుసా? ఈ ఇంటి మేనకోడలు గుడిలా భావించే ఇల్లిది. ఈ ఇంటి ముంగిట నేను వేస్తున్న చివరి ముగ్గక్క ఇది. ఏంటమ్మా నీ పిన్ని కనిపించదే? ఇంకా లేవలేదమ్మా. ఏంది ఇంకా నిద్ర లేవలేదా? ఏందే దానికింత దున్నపోతు నిద్ర? సరే వెళ్ళి నిద్ర లేపు. అమ్మో నేను వెళ్ళను. ఏ ఎందుకు? ఏం లేదమ్మా. పోనీ మీ అమ్మమ్మైనా నిద్ర లేచిందా? అమ్మమ్మ కూడా ఇంకా లేవలేదమ్మా. అసలు ఏమైంది వీళ్ళకి? ఈ రోజు మంగళగౌరి వ్రతం పెట్టుకుని? నాకేం తెలీదు, నువ్వే వెళ్ళి నిద్రలేపు. అబ్బా అమ్మా, అయ్యో రామా, బాగా పొద్దెక్కినట్టుంది. అమ్మా అమ్మా, ఏంటి నొప్పులు? రాత్రి కృష్ణవేణి తాగాల్సిన కిస్మిస్ పాలు నేను తాగేసుండ్లా? అవును, తాగిన తర్వాత ఏం జరిగిందబ్బా? అంటే రాత్రి కృష్ణవేణి తాగాల్సిన కిస్మిస్ పాలు నువ్వు తాగేశావా? గట్టిగా అరవకే, మీ పిన్నికి తెలిస్తే. పిన్నికి కాదు, నాన్నకే తెలిసిపోయింది. రాత్రి కిస్మిస్ పాలు తాగి నువ్వెంత గొడవ చేసావో తెలుసా? ఆ ఘోరమంతా రాత్రి నాన్న చూశారు. నువ్వైపోయాపో. ఏమి అలవేణి, రాత్రి మత్తులో నేనేం చేశాను? మీ నాన్న ఏం చూశాడు? అయ్యో, నా నోటితో నేను చెప్పలేలే ముసల్దానా, నువ్వైపోయాపో. వసే అసలు ఏం జరిగిందో చెప్పవే. తర్వాత చెప్తాను. ఓర్ నాయనో, కృష్ణవేణి సాగును ఆపడానికి ఆ కిస్మిస్ పాలు నేను తాగి ఏం చేశాను? అల్లుడి గారు ఏం చూశారో దేవుడా, ఇప్పుడెలా? అలివేణి, రాత్రి కిస్మిస్ పాలు తాగినాక ఏం జరిగినదో నాకు గుర్తులేదే. నువ్వు బాబాయ్ ఏం చేశారు ఆ సంగతి నాన్నకు తెలుసు. మీ సంగతి నాన్న చూసుకుంటారు. ఆ మత్తులో మేమేం చేసినామో గుర్తులేదు అలివేణి. అసలు ఏం జరిగిందో చెప్పవే. అమ్మో, ఆ ఘోర నా నోటితో నేను చెప్పలేను.
కోసే కడప. సరేలేవే, ఏమే కిస్మిస్ పాలు దాగి రాత్రి మనం ఏం చేసాం, అన్న ఏం చూశాడు అది చెప్పవే. అబ్బా అదేనయ్యా నాకు అర్థం కావట్లేదు. గుడ్ న్యూస్ చెప్తారని చాలా ఆశగా ఎదురు చూశాను వరలక్ష్మి గారు. మీకిచ్చిన మాటను నెరవేర్చలేకపోతానేమో, నన్ను క్షమించండి రత్నప్రభు గారు. అయ్యో, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? కృష్ణవేణి మరో 2 రోజులు పుట్టింట్లోనే ఉంటుంది. ప్రయత్నం చేసి చూస్తాను. అలాగే వరలక్ష్మి గారు. ఈ రోజు కృష్ణవేణితో మంగళగౌరి వ్రతం చేయిస్తున్నాను. చాలా సంతోషం. ఉంటాను రత్నప్రభు గారు. నమస్తే. నమస్తే అండి. ఈ శ్రావణ మాసం ముగిసేలోపు స్వామీజీ చెప్పినట్టు జరగకపోతే వచ్చారా? వచ్చారు. ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది. నువ్విలా కూర్చో భవాని, నేను వెళ్ళి పిలుస్తాను. సరే. నమస్తే భాయ్. నమస్తే. నమస్తే బాబీ. రాస్కల్, అసలు నువ్వేం మారలేదురా. ఈ భవానీ ఎప్పుడూ ఒకేలా ఉంటాడు భాయ్. వింటే మంచి చేస్తాడు, వినకపోతే మర్డర్ చేస్తాడు. రే భవానీ, ఒకప్పుడు ముంబైలో దందా చేసేటప్పుడు ఈ డైలాగ్ నాది. అప్పుడు గురువు చెప్పాడు, ఇప్పుడు శిష్యుడు చెబుతున్నాడు. కూర్చోండి బాయ్. సుమా జీ, భవానీ నా దగ్గర పనిచేసి 4 years అయింది. లాస్ట్ ఎప్పుడంటే అది ఏ ఇయర్? నాకు గుర్తులేదనా? అరే,
గుర్తులేదా? మీ వదిన్ని తీసుకొని ఆగ్రా వెళ్ళాం. అక్కడ హిస్టారికల్ బిల్డింగ్ పాలరాతితో కట్టారు. అది ఏంటి? తాజ్ మహల్. రైట్ రైట్ రైట్, తాజ్ మహల్. మీ వదినికి చాలా ఇష్టమైన ప్లేస్ భవానీ. మరుసటి రోజు నువ్వు మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని వెళ్ళిపోయావు. అవునన్నా, గుర్తొచ్చింది. ఎవరా? కమాన్ బయటికి రండి, కమాన్ బయటికి రండి, లేదంటే షూట్ చేసేస్తాను. రే భవానీ, ఆ సౌండ్ ఇటు నుంచే వచ్చింది. ఇటు నుంచే వచ్చింది కదా భవానీ. ఎవరో ఉన్నారా? అన్నా, ఎవరు లేరన్నా. ఉన్నారు ఉన్నారు, అక్కడ ఎవరో ఉన్నారు. అక్కడ ఎవరున్నారో బయటికి రండి, లేదంటే కాల్ చేస్తాను. కూల్ అన్నా, కూల్. తను నా గర్ల్ ఫ్రెండ్ అన్నా. ఇందాక తనే కదా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంది. తన చేతికి ఫ్లవర్ వాజ్ తగిలి కింద పడిందన్నా. ఆ సౌండ్ అదే. ఓకే ఓకే, భవానీ, ఈ 4 ఏళ్లలో ముంబై, ఢిల్లీ, దుబాయ్, సౌత్ ఆఫ్రికా దాదాపు 100 కంట్రీస్ తిరిగాను. నేను చేయని స్మగ్లింగ్ లేదు, చేయని బిజినెస్ లేదు, తెలియని పరిచయం లేని ఇండస్ట్రియలిస్టు లేడు. బ్యాడ్ లక్. ఒక పెద్ద డీల్లో లాస్ అయి ముంబై మాఫియా ముఠాకి 50 crores బాకీ పడ్డాను. బాగా టైట్ అయింది. ఈ భవానీ ఉన్నాడు, నువ్వేం భయపడకన్నా. నా మీద సుపారీ నడుస్తుంది భవానీ. చిన్నాబాయి మనుషులు నన్ను చంపడానికి తిరుగుతున్నారు. అన్నా, ఇది నా ప్లేస్. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరన్నా, సరేనా? మరి పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా అన్నా? ఈ రోజు వరకు ఈ లలిత్ కుమార్ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టలేదు భవానీ. అన్నా, నువ్విక్కడ సేఫ్గా ఉండొచ్చు. ఎవ్వరికి ఎలాంటి డౌట్ రాదు. ఇక్కడ గన్ను పట్టుకోవాల్సిన అవసరం రాదు. కూల్, సరేనా? ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని మీ భయ్యా చాలా భయపడుతున్నారు. ఆ టైంలో నువ్వు మాకు సెక్యూరిటీ ఇచ్చావు భవానీ. థ్యాంక్ యూ. వదిన, ముంబైలో అన్న తన చేత్తో దందాలు నేర్పించాడు. మీ చేత్తో ముద్ద పెట్టారు. ఎలా మర్చిపోతాను చెప్పండి? సరే, ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను. చెప్పు భవానీ. అన్నా, మీరొక అమ్మాయికి అమ్మా నాన్నగా నటించాలి.
ఆ అమ్మాయికి అమ్మా నాన్నగా నటిస్తే 60 crores ఇస్తారు.